నమస్కారం. గురుబలం రాశిఫలం ప్రత్యేక చర్చా కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. దేవానాంచ ఋషీనాంచ గురుంకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. జ్యోతిష శాస్త్రం ప్రకారం రాశి ఫలాలు బృహస్పతి, శనేశ్వరుడు, రాహుకేతువుల రాశి సంచారాలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ప్రధానంగా ఈ 4 గ్రహాలు కూడా రాసులు మారినప్పుడు మనకి ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుంటుంది. ముఖ్యంగా బృహస్పతి మనకి ఐశ్వర్య ప్రదాత, అంతేకాదు కుటుంబాన్ని కూడా ఏర్పరుస్తాడు. అదేవిధంగా వివాహానికి కూడా మనం గురుబలం చూస్తాం, బుద్ధి కుశలతను కూడా ప్రసాదిస్తాడు ఆ దేవగురు బృహస్పతి. ఈ నేపథ్యంలో గురు సంచారం అంత కీలకం మనకి. మరి గురు సంచారం అనేది నేటి రాత్రి 9:20 వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. ఈ నేపథ్యంలో మనకి సరస్వతి పుష్కరాలు కూడా జరగనున్నాయి. అంతేకాదు ఈ యొక్క గురు సంచారం మారుతుండడం వల్ల మనకి గురు బలము, గురు దోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి రాశులకి. మరి ఈ గురు బలం ఏ రాశులకి, గురు దోషం ఏ రాశులకి, పరిహారం ఏంటి వంటి విషయాలు పండితులను అడిగి తెలుసుకుందాం ఈనాటి మన ఈ కార్యక్రమంలో. మరి పండితుల్ని పరిచయం చేసుకుందాం. మొదటగా బోధరాజు భార్గవి గారు, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, నమస్కారం అయ్యా. అలాగే దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారు, నమస్కారం అండి. నమస్కారం. ముందుగా భార్గవ్ గారు, మనకి గురు సంచారం యొక్క ప్రాముఖ్యత ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ సృష్టి మొత్తం కూడా పరబ్రహ్మ మీద ఆధారపడింది. ఆ పరబ్రహ్మతో సమానమైనటువంటి బలము కలిగిన తపోశక్తి కలిగినటువంటి వారు గురువు. గురువు కూడా భగవంతుడిని తపస్సు చేస్తారు, కానీ భగవంతుడి కన్నా మించినటువంటి శక్తి సంపన్నుడవుతారు. ఒక్కొక్క సందర్భంలో భగవంతుడిని కూడా శపించగల సత్తా ఒక్క గురువుకి మాత్రమే ఉంటుంది. గురువు అంత బల సంపన్నులు అనమాట. ఈలాంటి గురువు గారు మనము బృహస్పతి అనే పేరుతో ఇంద్రసభలో వీరు ఉంటారు అని చెప్పి తెలుసుకుంటూ ఉంటాం. మైథలాజికల్గా శాస్త్రాల పురాణాల ఆధారంగా మనము వీరి నివాసం ఎక్కడ అంటే ఇంద్రసభలో వీరు ఉండేది. ఆయన మంత్రిత్వం వహిస్తారు. అలాగే ఈ గురుబలం అనేది ప్రతి మనిషికి కూడా ఉండాలి. ఎందువల్ల ఉండాలి అంటే ఈ సమస్తమైనటువంటి జీవరాశుల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. అంతరిక్షంలో ఉండేటటువంటి నవగ్రహాలు ఖగోళంలో ఎక్కడైతే అవి ఉన్నాయో ఆ ఖగోళ మండలం నుంచే అవి వాటి యొక్క శక్తిని ప్రసరింపజేస్తూ ఉంటాయి. అందులో గురువు కూడా ఉన్నారు. ఈ నవగ్రహాలలో మనకి రవి, చంద్రుడు, బుధుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శనిగారు, అలాగే రాహుకేతువులు, ఈ 9 గ్రహాలని ప్రధానంగా తీసుకుంటాము. అందులో అతి ముఖ్యమైనటువంటి గ్రహం ఏది, అత్యంత బలవంతమైన శుభప్రదమైన గ్రహం ఏది అంటే గురువు అన్నమాట. ఈ గురువు యొక్క బలం మనకి ఎందువల్ల ఉండాలి అంటే మానవుడు ముఖ్యంగా మిగతా పశుపక్ష్యాదులకి మనకి తేడా ఉన్నది ఎక్కడ అంటే ఈ జీవరాశులలో బుద్ధి వికాసం మనిషికి ఎక్కువగా ఉంటుంది. అంటే వాటికి ఉండేటటువంటి జ్ఞానం వాటికి ఉంది. అంటే కాలాన్ని ముందరగానే గుర్తించడము, ఋతువుల్ని గుర్తించడము, అలాంటివన్నీ మిగతా పశుపక్షాలకు కూడా ఉన్నాయి. కానీ భగవంతుడికి స్తోత్రము చేయడము, ఏదైనా కష్టం వస్తే తోటి వారికి చెప్పుకోవడము, ఈ కష్టానికి ఒకళ్ళకొకళ్ళు ఆదరణ చెప్పుకోవడము, ఈ కష్టాన్ని ఎలాగా గట్టెక్కించుకోవాలి అని అనుకోవడము, ఇత్యాదివన్నీ కూడా గురువు యొక్క కారకత్వాలు అన్నమాట. అంటే ఒక శుభప్రదమైనటువంటి గురువు యొక్క ఆ లక్షణాలు జీవరాశి మీద పడుతూ ఉన్నప్పుడు మనిషిలో బుద్ధి వికసిస్తూ ఉంటుంది. అది తగ్గినట్లయితే, ఒకవేళ గురువు యొక్క బలము లేకపోయినట్లయితే కళ్యాణకారకము కాదు, బుద్ధి వికసించదు, సంపదలు శూన్యమవుతాయి, అలాగే 10 మందితో కలుపుగోలుతనం ఉండదు, ధనము సంపాదించుకోలేకపోతారు, ప్రవర్తన బాగుండదు, ఇలా రకరకాలైన చెడ్డ కారకత్వాలు అయిపోతాయి. కాబట్టి గురువుని మనము ఖచ్చితంగా కొలవాలి, అంటే పూజించాలి. అలాగే ఈ గురువు గారి యొక్క మైథలాజికల్ స్టోరీని కూడా మనము మొట్టమొదటిగా ప్రస్తావించుకున్నాము. ఇంద్ర సభలో వారు మంత్రిగా ఉన్నారు ఇంద్రుడి యొక్క సభకి అని చెప్పుకుంటున్నాం కదా. దానికి మనము గురువు యొక్క ప్రాధాన్యత అక్కడ దగ్గర నుంచి ప్రారంభమైంది. ఈ గురువు యొక్క బలము ఈ భూమండలం మీద గురువుల మీద ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకి ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే టీచర్ అన్న ఒక్క మాటే ఉంది, కానీ పూర్వకాలంలో గురుకులాలు ఉన్నాయి. అప్పుడు
ఈ టీచర్ అన్న పదము చాలా చిన్నదనమాట. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసేసారు కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ చెప్తూ వచ్చారు. కానీ పూర్వకాలంలో గురువే అన్ని రకాల శాస్త్రాలని కూడా మనకి నేర్పించేవారు శిష్యులకి గురుకులాల్లో. అంత జ్ఞానబోధ జరిగేదన్నమాట. ఈ గురువు యొక్క బలము అన్ని అంశాలలోనూ, ఒక్క అంశమే కాదు, సంతాన రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, ధనము రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, అన్ని అంశాల మీద కూడా ఈ గురువు బలం యొక్క ప్రభావం బాగా చూపిస్తూ వచ్చింది. అత్యద్భుతంగా ఉండేటటువంటి గురుబలం ఉన్న రాసులు కొన్ని ఉన్నాయి మనకిప్పుడు. గురువు మారినప్పుడు కొన్ని రాసులకి చాలా చాలా బలయుక్తంగా ఉంటారు, కొన్ని రాసులకి బలహీనం అవుతారు. అవి ఏమిటి అనేది కూడా మనం ప్రస్తావించుకుందాము. 1 సంవత్సర కాలానికి గురువు గారి యొక్క సంచారం మారుతూ ఉంటుంది. 1 సంవత్సర కాలం ఒక రాశిలో ఆయన సంచరిస్తూ ఉంటారు. ఇవాల్టి రోజు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నటువంటి ఆయన ఇప్పుడు వాయుతత్వ రాశి అయినటువంటి మిథున రాశిలోకి వస్తున్నారు. భూతత్వం నుంచి వాయుతత్వ రాశిలోకి వస్తున్నారు ఆయన. ఇక్కడ కొన్ని అద్భుతాలు సృష్టిస్తారు. ఎందుకంటే ఆ క్షేత్రము బుధ క్షేత్రం, మిథున రాశి. అక్కడ బుధుడు కూడా, ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా గురువు ఎంత శక్తిమంతుడో బుధుడు కూడా అంతే శక్తిమంతుడు. బుద్ధికి, మనస్సుకి, శుభత్వాలకి, మంచి ఆలోచనకి, మంత్రిత్వానికి, గణనకి, గణాంకాలకి, వీటన్నిటికీ కూడా బుధుడు కూడా ప్రతీక. అటువంటి రాశిలోకి గురువు వచ్చినప్పుడు చాలా అద్భుతమైన విశేషాంశాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇంకా చెప్పుకుంటూ ఉందాము. గురువు యొక్క బలము చాలా బాగున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా మనిషి మీద ప్రభావం చూపించి అత్యుత్తమమైన మార్గంలో మనిషిని తీసుకెళ్తాయి. ఒక సంస్కారయుతంగా, ఒక కళ్యాణప్రదంగా, ఒక ఐశ్వర్యవంతుడుగా, ఒక సంతానవంతుడుగా, ఇట్లా అన్ని రకాలుగాను గురువు మనని ముందరికి తీసుకెళ్తారు. అలాంటి మంచి లక్షణాలు, మంచి ఫలితాలు ఏ రాసుల మీద ఉంటాయి అనేది చెప్పుకుందాం. బాగుందమ్మా, గురుబలం గురించి చక్కగా తెలియజేశారు సిద్ధాంతి గారు. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు గురు సంచారం అంటే ఇప్పుడు మనకి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి సంవత్సరం అంతా కూడా మిథున రాశిలోనే ఉంటాడా? ఏ విధంగా ఉంది గురుబలం? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ జ్ఞాన సరస్వతి నమోస్తుతే. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీమాత్రే నమః. మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో ముఖ్యంగా గురు, శుక్రులు, వీరిద్దరు కూడా అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహాలు. అందులో గురు మిగతా అన్ని గ్రహాలలో 5వ గ్రహము. తర్వాత ఈయన అత్యంత పెద్ద గ్రహం కూడా నవగ్రహాలలో. మొత్తం నవగ్రహాలలో ఈయన 9వ గ్రహం, సూర్యుడి నుంచి 5వ గ్రహం. అయితే చాలామంది ఏమిటంటే ప్రతి శుభకార్యానికి కానివ్వండి, ఇందాక చెప్పినట్టు దేనికైనా గురు శుక్రులు చాలా ఇంపార్టెంట్. మిగతా వారు కారని కాదు, వారి కారకత్వాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి కారకత్వం అనేది ఉంటుంది. ఈ కారకత్వాన్ని బట్టి గురువు ఎప్పుడైనా ఒక మంచే చేస్తారు కానీ చెడు అనేది చెయ్యరు. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు గురుబలం లేదు కదా ఇట్లా అని అనుకోవచ్చు. ఒక గురువు లేనంత మాత్రాన మిగతా పెళ్ళిళ్ళు కావని కావు, వారికి పెళ్ళి అవుతుంది, పనులు చేస్తారు. ఇప్పుడు ఒక ఉద్యోగం కొరకు ట్రై చేస్తున్నాం, గురువు లేకపోతే ఇంకా నాకు ఉద్యోగం రాదని భయపడవలసిన అవసరం లేదు. దానికి ఇంకా మిగతా గ్రహాలు జాతకాన్ని బట్టి ఉంటాయండి, రాశి కాదు. చాలామంది రాశి ఫలాలు చెప్పి రాశుల ప్రకారంగా ఇది బాగలేదు అది బాగలేదు అని చెప్పి మానసికంగా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఒక గ్రహం బాగలేనప్పుడు మిగతా గ్రహాలు కూడా అన్ని పాపం కాదు. రాహుకేతులు అనేటువంటివి కూడా ఒక్కొక్కసారి శుభాన్ని చేకూరుస్తాయి. శని గురించి చాలామంది భయపడుతుంటారు, శని భయపడవలసిన అవసరం లేదు. శని కూడా మంచి కార్యాలు చేస్తారు. ఇప్పుడు భూమి సంబంధించినటువంటి విషయాల్లో, గురువుకు సంబంధించినటువంటి విషయాల్లో, ఆయిల్ వ్యాపారము, మిగతా ఇటువంటి చాలా విషయాలలో ఏమిటంటే వెహికల్ గురించి ఇవన్నిటికి కూడా ఏమిటంటే ఇనుము ఈ వ్యాపారాలలో వీటన్నిటికన్నా శని చాలా ఉపయోగపడతాడు. శని బాగుంటేనే చేయగలుగుతారు. అంటే ఏ గ్రహం కూడా పాపము శుభం అని కాదు, కొన్ని పాపకారకత్వం ఉంటే అవి ఉండే స్థానాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి ఉంటాయి. కానీ ప్రతి గ్రహం కూడా మంచి చేస్తుంది, చెడు చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన దాంట్లో ఏమిటంటే గురువు సామాన్యంగా ఎప్పుడు ఎవరికి కూడా చెడు అనేది చెయ్యడు. కాకపోతే ఆయన ఇవ్వవలసినటువంటి సత్ఫలితాన్ని కానీ శుభాన్ని కానీ ప్రసాదించకపోవచ్చు.
అంత మాత్రాన గురువు లేడు కాబట్టి గురువు చెడు చేస్తున్నా అనేటువంటి ఈ అపోహ ఎవరికి ఉండకూడదు. అయితే మనకు ఈ సౌర కుటుంబంలో అన్నిటికంటే మిక్కిలి పెద్ద గ్రహం సూర్యుని నుంచి ఇది 5వ గ్రహం. తర్వాత సూర్యుని చుట్టూ సగటున 77,83,33,000 కిలోమీటర్ల దూరంలో దీర్ఘవృత్తాకారం కక్షలో ఇది పరిభ్రమిస్తుంది. అంతేకాకుండా దీని పరిభ్రమణ పరిమాణం 4,0332.62 రోజులు. అంటే దాదాపు గురు తన చుట్టూ తాను 9 గంటల 50 నిమిషాల 30 సెకండ్ల పాటు తిరుగుతుంది. కాబట్టి ఏమిటిదంటే సూర్యుని నుండి దీని కనిష్ట దూరం 7,40,750. కాబట్టి ఈ గ్రహము సూర్యుని గరిష్ట దూరము 81,59,20,000. గ్రహ మధ్య వ్యాసము 1,42,880 కిలోమీటర్లు. అట్లాగే ధ్రువ వ్యాసం 1,33,540 కిలోమీటర్లు. ఈ గురుగ్రహానికి 16 ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏమిటంటే మనము ఏ విషయానికైనా గురు బాగలేడు అనేటువంటి అపోహద్దు. ప్రతి గ్రహం కూడా శుభాన్ని చేకూరుస్తుంది, చెడును కూడా చేకూరుస్తుంది. అయితే ముఖ్యంగా గురు మాత్రం చెడు చెయ్యడు. కాకపోతే జరగవలసిన పనులలో కొంత తాత్సారం జరగచ్చు, అనుకున్న సమయానికి జరగకపోవచ్చు. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉంటే దీని యొక్క ప్రభావం కూడా తగ్గిపోతుంది. కాబట్టి కేవలం గురు గురించే అని ఆలోచించద్దు. శుక్రుడు కూడా శుభగ్రహమే. ఇప్పుడు వారు చెప్పినట్టు బుధుడు కూడా విద్యాకారకుడు, మంచి జ్ఞానాన్ని, విద్యను, తర్వాత మనకు ఆలోచన శక్తిని ఇవన్నీ ఇస్తారు బుధుడు. అట్లా ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సూర్యుడైన తక్కువ కాడు. ఆయన తేజస్సు, ఆయన దృష్టి ఉన్నదంటే ఎన్నో పనులు చేయగలుగుతాం. మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, వికసింపజేస్తాడు. కాబట్టి ప్రపంచంలో ఏ గ్రహం అని అంతే మనకి ముఖ్యంగా ఏమిటంటే 7 గ్రహాలే మనం లెక్కలోకి తీసుకోవాలి. రాహు కేతులు ఛాయాగ్రహాలు. అందుకే మీరు ప్రపంచంలో చూడండి, చాలామంది అంటారు మేము విదేశాలు ఎక్కడి నుంచో ఇది వచ్చింది విద్య అని చెప్పుకుంటారు. కాదు, ఇది మన భారతదేశం, మన వేదాల నుంచే వచ్చింది. దానికి ఒక్క ఉదాహరణ చెప్పి మీకు ఇచ్చేస్తానే. మనకు ప్రపంచంలో వారాలు ఎన్ని ఉన్నాయండి? ఆది, సోమ, మంగళ, బుధ, 7 వారాలే కదా. 7 తప్ప అది ముస్లిం కంట్రీకి రావచ్చు, క్రిస్టియన్ కంట్రీ కావచ్చు, ఇంకేదన్నా దేశంలో ప్రపంచంలో 7 వారాలే ఉన్నాయి కదా. 7 వారాలకు పేర్లు ఏమున్నాయండి? ఆదివారము అంటే ఆదిత్యుడు, సన్ అన్నారు. సన్ అంటే ఏంటిది? మళ్ళా అది సూర్యుడే కదా. మూన్ మండే, చంద్రుడు, కుజుడు, బృహస్పతి బుధుడు, బృహస్పతి గురువారం, అన్నీ ఈ 7 గ్రహాలే ముఖ్యం. రాహు కేతు అంటే ఛాయాగ్రహాలు. అదేమిటంటే వేరే గ్రహాన్ని దాని యొక్క దృష్టితోనే ఇది చేస్తాయి, కానీ సొంతంగా అవి చేయలేవు. అందుకనే మనం ముఖ్యంగా ఏమిటి 7 గ్రహాలనే ఇది చేసుకోవాలి. 7 గ్రహాలు కూడా వాటి సమయాన్ని బట్టి, స్థానాన్ని బట్టి శుభ ఫలితాలు ఇస్తాయి. కొంచెం అశుభంగా ఉన్నప్పుడు ఏమిటంటే మనం అనవసరంగా కొత్త వ్యాపారం చేయటం కానీ, ఇంకేదైనా కొత్త పనులు చేయటం కానీ రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు ఏమిటి అధికారులతో కానీ, తోటి ఉద్యోగులతో కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, కొత్త నిర్ణయాలు చేసుకోవటప్పుడు ఆలోచించి చేయాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ వీటిలో జాగ్రత్తలు తీసుకోవడానికి ఒక సూచన తప్ప భయపడవలసిన అవసరం లేదు. గురుగారు, గురువు ఎప్పుడు మంచి చేస్తాడని తెలియజేశారు. అంతే శాస్త్రి గారు, మనం ఇప్పుడు గురు సంచారం అనేది సంవత్సరం అంతా కూడా మిథున రాశిలోనే ఉంటుంది. అంటే సంవత్సర కాలం పాటు ఒకే రాశిలో ఉంటారు అని అంటారు కదా. మరి ఈ సంవత్సరం అంతా కూడా మిథున రాశిలోనే ఉంటారా? సంవత్సరం అంతా శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. సంవత్సరం అంతా ఉంటారు. ప్రతి రాశిలో కూడా గురువు ఒక సంవత్సరం ఉండటం అనేది పరిపాటిగా నడుస్తుంది. కానీ ఈ సంవత్సరంలో ఒక 2 నెలలు మాత్రం ముందుకు వెళ్ళి మరలా వెనక్కి రావడం జరుగుతుంది. అంటే ఒక 2 నెలలు తక్కువ అవుతుందని అర్థం అవుతుంది. అంటే మరలా వక్రించి లోపలికి మిథునంలోకే వస్తారు. కర్కాటకంలోకి వెళ్ళి మరలా మిథునంలోకి వచ్చి వక్రంలో ఉంటారు. కాబట్టి 10 నెలలు మాత్రం ఈ మిథున రాశిలో ఈ విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఇంకా ఆ 10 నెలల ప్రభావం ఈ కొన్ని రాశులకి అనుకూలంగాను, కొన్ని రాశులకి ప్రతికూలంగాను ఉండే అవకాశం కూడా ఉన్నది. అయితే ఈ విధానంలో ఒక చిన్న తమాషా ఎట్లా జరుగుతుంది అంటే,
దాదాపుగా ఎప్పుడైనా సరే గురువు మార్పు జరిగితే ఆయన 5 రాసులకు మాత్రం పూర్తి అనుకూలతను చూపిస్తారు. అది ఎక్కడ 2వ స్థానం, అంటే గురువు గారు 2వ స్థానంలో ఉన్నప్పుడు అంటే అర్థం వృషభ రాశి వారికి అని. అలాగే 5వ స్థానం అంటే మీన రాశి వారికి, అదే కుంభరాశి వారికి. ఇప్పుడున్నది మీనరాశి వాళ్ళకు కూడా 5వ స్థానంలోకి వస్తారు తర్వాత, కానీ ఇప్పుడున్నది కుంభరాశికి. అలాగే గురువు మళ్ళీ 9వ స్థానం అంటేనేమో తులారాశికి, సప్తమం 7వ స్థానం అంటేనేమో ధనస్సు రాశికి. ఈ 5 రాశులకి అనుకూలంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. అయితే ఈ సంవత్సర కాలంలో ఇందాక చెప్పినట్టుగానే 10 నెలలు మాత్రం ఈ విధంగా ఉంటూనే మిగిలిన వాళ్ళకి ప్రతికూలంగా ఉంటుందని చెప్పాం కదా. వాళ్ళకి అందరికీ కూడా ఆ 2 మాసాలు ఉన్నాయి కదా, అక్టోబర్ నవంబర్ ప్రాంతంలో గురువుగారు కర్కాటకంలోకి వచ్చి ఉంటారు. ఆ సమయంలో ఇంతకుముందు ప్రతికూలంగా ఉన్న వాళ్ళందరికీ అనుకూలంగా మారుతాడు. ఇప్పుడు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ప్రతికూలంగా మారుతాడు. అంటే ఈ సంవత్సరంలో ఉన్న విశేషం ఏంటంటే అన్ని రాసుల వాళ్ళకి అనుకూలంగా మారుతున్నారు అనేది తెలుస్తోంది. అయితే దీంట్లో కొంత తక్కువగా మేషరాశి వారికి మాత్రం బలహీనంగా ఉంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా కొంతమందికి 10 నెలల వరకు బాగా ఉంటుంది, కొంతమందికి 2 నెలల వరకైనా అనుకూలత ఉంటుంది. ఆ 2 నెలల అనుకూలత ఉన్న వాళ్ళకి కూడా తర్వాత సంవత్సరం పూర్తిగా సంవత్సరం మొత్తం వాళ్ళ అనుకూలంగా ఉండేవాళ్ళే. అంటే దాదాపుగా ఈ సంవత్సరంలో అక్టోబర్ దాకా మాత్రం ఈ 5 రాసుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత ఒక 2 నెలలు మాత్రం మిగిలిన రాసుల వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు అనుకూలంగా లేదు అని బాధపడవలసిన, ఫీల్ అవ్వాల్సిన అవసరం తక్కువగా ఉంది. అంటే ఎవరికైతే కొంతకాలం వెయిట్ చేయాల్సి వస్తుంది, ఏదైనా సరే సమయానుకూలంగా మన సమయం వచ్చిందాక ఎదురు చూడాల్సి వస్తుంది. అలాగే కొన్ని రాసుల వాళ్ళకి వెంటనే పనులు అవుతుంటాయి, కొంతమందికి నిదానంగా వాళ్ళ సమయం వచ్చే టైం వరకు ఎదురు చూస్తే అప్పుడు పని అవుతుంది. కాబట్టి ఈ గురువు మార్పు అనేది ఈ 12 రాసుల వాళ్ళకి కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎక్కువగా 5 రాసుల వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. మిగిలిన కాలంలో 2 నెలలు మాత్రమే పనిచేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యి ఆ సమయం కోసం ఎదురు చూసుకుంటూ దానికి తగిన ప్రణాళికలు వేసుకుంటూ అప్పుడు అనుకూలపడేటట్టు చేసుకోవాలి. అట్లా అప్పటికప్పుడు వచ్చి మనకి పెద్ద ఉపయోగాలు మీద పడవు కదా, ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక ఈ మిగిలిన రాసుల వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మొత్తం మీద చూస్తే అంతా కూడా శుభ ఫలితాలు అందరికీ అనుకూలంగా ఉంది, కొందరికి ఎక్కువగా అనుకూలంగా ఉంది. అమ్మ భార్గవి గారు, మనం ఇందాక చెప్పుకున్నట్టు గురు సంచారం అంటే వృషభ రాశి నుంచి మిథున రాశి, మరి మిథున రాశి వారికి ఎలా ఉంది? మరి గురువు మిథున రాశిలోనే ఉన్నారు. అద్భుతమైన యోగం. అంటే వాళ్ళు జన్మరాశిలో వాళ్ళు పుట్టినప్పుడు మిథున రాశిలో చంద్రుడు ఉన్నారన్నమాట. మిథున రాశి వారు అంటే మిథున రాశిలో చంద్రుడు ఉండగా పుట్టిన వారికి గురువు గారి యొక్క గమనం ఇప్పుడు చంద్రుడితో అనుసంధానం అయిపోయింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పుకోవాలండి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరము కన్నా కూడా, ఎందుకంటే రకరకాల రాసులలో గురువుగారు ఉన్నప్పుడు కొన్ని రాసుల వాళ్ళకి మంచి జరుగుతుంది, కొన్ని రాసుల వాళ్ళకి శుభం జరగడం అనేది ఆలస్యం అవుతుంది. చెడు అయితే చెయ్యరు, కానీ శుభం జరగడం ఆలస్యం అవుతుంది. ఒక నెలలో అవ్వాల్సిన పనులు 4 నెలలకు అవుతాయి, అట్లాగా ఆలస్యం అయిపోతుంది. అయితే ఈ సంవత్సరం కర్కాటక రాశిలో గురువుగారు ఉచ్చ పొందుతారు. అంటే తను ఎక్కువ కాంతివంతంగా ఉంటారు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క స్థానము విపరీతమైనటువంటి భోగాన్ని ఇస్తుంది, విపరీతమైన కాంతినిస్తుంది, శక్తినిస్తుంది. అలాంటి స్థానం ఏది అంటే కర్కాటక రాశి గురువుగారికి. గురువుగారు తన రాశిలోకి వచ్చేటటువంటి మూమెంట్లో ఉన్నారు. ఇప్పుడు 30 డిగ్రీలు గడిచిపోయి అయినా తర్వాత కర్కాటక రాశిలోకి రావాలి. అందులోనూ అతిచారం వల్ల రేపు అక్టోబర్ 18వ తారీఖునే వచ్చేస్తున్నారు. అంటే ఒక 5-6 నెలల కాలంలోనే తన యొక్క ఉచ్చ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు రుజుమార్గంలో నిదానంగా 30 డిగ్రీల కాలము కూడా ఒక 365 రోజులు నడవలసిన ఆయన ఒక 6 నెలల్లోనే దబదబ ఫాస్ట్గా నడిచేసి తన యొక్క ఉచ్చస్థానంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చెడ్డ ఫలితాలు అనేది అసలు ఏ రాశికి లేవు.
కాస్త ఆలస్యం అవుతాయి అంతే పనులు, అంతే తప్ప అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరమే అది ప్రత్యేకం. ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురువుగారు తన యొక్క ఉచ్చస్థానంలోకి వెళ్ళబోతున్నారు కాబట్టి అందరికీ శుభాలే ఇస్తారు. ఒకవేళ అది దుస్థానం అయినప్పటికీ ఏ కన్యారాశి వారికి కానీ, వృశ్చిక రాశి వారికి కానీ, మకర రాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ అవి కొంచెం దుస్థానాలు అవుతున్నాయి. స్థానాల నంబర్ అంత కరెక్ట్గా లేదు. అయినప్పటికీ కూడా అక్కడ చేయవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నాయో వాటిని ఆలస్యంగా ఇచ్చేస్తారు. తరువాత ఇందాక మన శాస్త్రి గారు చెప్పినట్టుగా తన యొక్క ఉచ్చస్థానంలోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఇప్పుడు బాలేని వాళ్ళకి అప్పుడు బాగుంటుంది, ఇప్పుడు బాగున్న వాళ్ళకి అప్పుడు బాగుండదు అని చెప్పినట్టుగానే అసలు అందరికీ కూడా మంచి ఫలితాలనే ఇస్తారు గురువు. అద్భుతమైనటువంటి విశేష అంశాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. కాబట్టి ఎవరు భయపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, అయ్యో మనకి గురుబలం లేదే అని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ 6 నెలల కాలంలోనే 2 సార్లు రాశి మారిపోతున్నారు కాబట్టి అందరికీ గురుబలం ఏర్పడుతోంది. ప్రణాళికలు సిద్ధం చేసుకోండి, విత్తనాలు వేసుకోండి, ముందర చక్కగా అవి మొలకలు వచ్చి వృక్షాలు అవుతాయి, మంచి ఫలితాలు ఉంటాయి. మీరు అడిగినట్టుగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే సకల భోగాలు ఉంటాయి. రాశిలోకే వస్తున్నారు కదా ఆయన, కాబట్టి తన యొక్క మిత్రుడు చంద్రుడు అనగానే ఆ మిత్రుడు యొక్క చెలిమి ఎక్కువగా ఉంటుంది. స్థానాన్ని తీసుకోకూడదు ఇక్కడ, ఆ మిత్రత్వం చెలిమిని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ చంద్రుడితో అనుసంధానింపబడుతూ ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వాళ్ళకి సుఖాన్ని ఇస్తాడు, భోగాన్ని ఇస్తాడు, పుత్ర సంతానాన్ని ఇస్తాడు, ఆయుష్ని పెంచుతాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. గురువు ఇవ్వలేని పని అంటూ లేదండి. మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు. అలాగే పితృవర్గ రీత్యా ఏదైనా గనక అనారోగ్యాలు ఉన్నట్టయితే వాళ్ళందరినీ ఆరోగ్యవంతుల్ని చేస్తాడు, ఉద్యోగవంతంగా బలోపేతం చేస్తారు. తర్వాత వాళ్ళని ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకి ఉల్లాసం ఇస్తారు. పిల్లలు కలక్కపోతే పిల్లల్ని ఇస్తారు, ద్వితీయ సంతానం కావాలంటే ద్వితీయ సంతానాన్ని ఇస్తారు. అలాగే వివాహం కావాలంటే వివాహాన్ని ఇచ్చేస్తారు. ఏ వయసు వారికి ఏది కావాలి, ఒకవేళ మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టాల్సిన వయసు అనుకోండి, పెద్ద వయసు, ఇచ్చేస్తారు. ఆ గురుబలం అలా ఉంటుందన్నమాట, ఇచ్చేస్తారు. కళ్యాణప్రదం, కేవలం పెళ్ళి మాత్రమే కాదు, కళ్యాణకారకత్వాలంటే శుభప్రదమైనవి అని అర్థం. అట్లాంటి శుభప్రదమైనవి అన్ని రకాలుగాను మిథున రాశి వారికి అద్భుతమైన ఫలితాలని చెప్పచ్చు. మిథున రాశి వారికి చక్కగా ఇటు ద్వితీయంలోకి వచ్చినప్పుడు కర్కాటక రాశిలోకి వెళ్తారు కదా, ఆ కర్కాటక రాశిలోనికి వెళ్ళినప్పుడు అద్భుతమైన ఫలితాలే. తన యొక్క ఇల్లు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అలాగే గృహ నిర్మాణాలు ఉంటాయి, మంచి సంతానవతులు అవుతారు, అన్ని విధాల జ్ఞానం పెరుగుతుంది, వాళ్ళు శాస్త్ర పరిజ్ఞానం పెంచుకుంటారు, ఉద్యోగాలలో మంచి స్థితికి వెళ్తారు, ప్రమోషన్స్ తెచ్చుకుంటారు. రకరకాలైన ఊహించని విధంగా ఉంటుందండి మిథున రాశి వారికి. చాలా అద్భుతం. మళ్ళీ 12 సంవత్సరాల కాలానికి ఇలాంటి భోగం వస్తుంది వాళ్ళకి. ఓకే అమ్మ, చాలా బాగా తెలియజేశారు. అలాగే సిద్ధాంత్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు మీరు అందరూ తెలియజేసినట్టు సంవత్సరం అంతా కూడా రాశి ఫలాలు అందరికీ బాగున్నాయి. కొద్దో గొప్ప గురుదోషం ఉన్న రాసులు కొద్దో గొప్ప ఉన్నది అని తెలియజేశారు. అవి ఎవరికి ఉన్నాయి, ఏ రాసుల వాళ్ళకి? ప్రతి గ్రహం కూడా ఎవరు కూడా చెడు ఫలితాలు అనేది పక్కకు పెట్టాలి. మనం దాని గురించి ఆలోచించవచ్చు. సైకాలజికల్గా మనం మనుషుల్ని క్షోభకు గురి చేయకూడదు, ఎవరు కూడా చెయ్యరు. అయితే ప్రత్యేకంగా ఏమిటంటే స్థానాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. మామూలుగా ఇది గోచార ఫలం. మళ్ళీ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు మిత్రస్థానాలు ఉంటాయి, శత్రుస్థానాలు ఉంటాయి, స్వస్థానము, ఇవన్నీ ఉంటాయి. అట్లనే గ్రహాలకు చారము అంటే ప్రయాణిస్తూ ఉంటాయి. అవి ఒక్కొక్క రాశికి ప్రయాణిస్తున్నప్పుడు అది ఒక్కొక్కసారి వక్రగతి వస్తాయి, అంటే వెనక్కి రావటం జరుగుతుంది. అట్లాగే అతిచారం ముందుకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా గురు ఒక సంవత్సరం అని రూఢిగా అందరికీ తెలుసు. అంత కాకుండా ఇప్పుడు మనకు 3-6 నెలలకే వెళ్ళిపోతున్నది, ఇది ముందుకు వెళ్ళిపోతున్నది, కర్కాటక రాశికి పోతున్నది. ఇదేమిటంటే అతిచారం అంటారు. అంటే వెళ్ళవలసినంత స్పీడ్లో కాకుండా 50-20 స్పీడ్ కాకుండా 100 స్పీడ్లో వెళ్ళిపోయిండు, పోయి మళ్ళీ అక్కడ ఆగిపోయిండు. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ అక్టోబర్ తర్వాత 15 మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. దాన్ని వక్రగతి అంటారు. వక్రగతి అంటే ముందుకు పోతున్నాడు, మళ్ళీ బ్యాక్ వస్తున్నాడు, రివర్స్ గేర్ వేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు.
ఆయన ఇక్కడ ఉండవలసింది నాయన, నువ్వు తొందరపడిపోయినావు, మళ్ళీ రిటర్న్ రానా, రిటర్న్ వస్తున్నాడు. అంటే ఈ రిటర్న్ వస్తున్న ఈ కాలంలో ఎప్పుడైతే అక్కడ పోయిండో, అతిచారంలో పోయినప్పుడు అక్కడ దాని ఎఫెక్ట్ అంత పవర్ఫుల్గా ఉండదు. చిన్న సందేహం గురుగారు, మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్తారు కదా, అంటే ముందుకి వెళ్ళడం కదా, మరి దాన్ని వక్రం అని ఎందుకు అంటారు? వక్రం అంటే రిటర్న్ వస్తున్నాడు కదా, మళ్ళీ కర్కాటకం నుంచి మళ్ళీ మిథునంకి వస్తున్నాడు కదా, అక్టోబర్ 18 తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు కదా, అది దాన్ని వక్రం అంటారు. రిటర్న్ మనం రివర్స్ గేర్ మనం అని చెప్పి రివర్స్ గేర్లో వస్తున్నాడు. ముందేమో ఓవర్ స్పీడ్లో వెళ్ళిపోయాడు, ఇప్పుడు రివర్స్ గేర్లో వెనక్కి వస్తున్నాడు. అట్లా ఇది వాడు ప్రతి గ్రహానికి కూడా ఇది ఉంటుంది. అయితే రివర్స్లో వచ్చినప్పుడు అంత పవర్ ఉండదు న్యాచురల్గా. ఇప్పుడు ఆ స్పీడ్లో రాం కదా మనకి, మామూలుగా వెహికల్ రివర్స్ గేర్ వేస్తే అంత స్పీడ్లో వెనక్కి రా, ముందుకు పోయినంత స్పీడ్లో రారు కదా, దాని ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. మళ్ళీ స్వస్థానంకి వచ్చిన తర్వాత, అక్కడ వచ్చిన తర్వాత మామూలుగా ఇప్పుడు ఏదైతే ఫలితాలు ఇస్తున్నాడో, మామూలుగా 2వ స్థానం, 5వ స్థానం, 7, 9, 11 ఈ స్థానాలలో శుభ ఫలితాలు ఇస్తారు. మీరు మిగతా స్థానాలలో ఇవ్వరానంటే ఆయన ఇవ్వవలసినటువంటి ఎంతైతే ఇవ్వాలనో ఫలితం, శుభ ఫలితమో అంత ఇవ్వడు. కానీ గురువు ఎప్పుడు కూడా ఎవరికి నష్టం చెయ్యడు. ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. అయ్యో నాకు జన్మస్థానంలో ఇందాక ఎవరు క్లారిఫై చేశాడు, జన్మస్థానంలో ఉన్నాడు కదా, నాకు జన్మస్థానం మామూలుగా ఏం జరుగుతుంది, జన్మస్థానంలో ఉన్నప్పుడు ఏమిటంటే కొంత చిన్న మనం ఏమిటి మనస్తాపం కలగచ్చు, ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు రావచ్చు, మనం తలపెట్టిన కార్యాలు కొంత ఇంకా తాత్సారం జరగవచ్చు, వెంటనే కాకపోవచ్చు. కానీ అంత మాత్రాన్ని ఏదో జరిగిపోతుందని భయపడవలసిన అవసరం లేదు. 2వ స్థానం అంటే లాభస్థానం, బ్రహ్మాండంగా. అంటే ఇప్పుడు మీరు ఒక వ్యాపారం తలపెట్టిండో లేక చేస్తున్న వ్యాపారంలో ఇంకా దాంట్లో మీకు అభివృద్ధి చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ లాభాలను సంపాదించగలుగుతారు. అట్లా అంతేగాని ఏదో బాగాలేకపోతే ఏం జరగదు, ఇంకా నేనేం పని చేయకూడదు, నేనేది ట్రై చేయకూడదు, నేను పరీక్షలు రాయకుండా చదవకూడదు, లేకుంటే ఉద్యోగంకు ప్రయత్నం చేయకూడదు, ఇంటర్వ్యూలకు పోకూడదు, నేను వ్యవసాయం చేయకూడదు, ఇంకేం చేయకుండా ఇంట్లో కూర్చోవాలని కాదు అర్థం. మనం చేసే పని చెయ్యాలి. కాబట్టి వచ్చే ఫలితం ఏమిటంటే మనకు 100 మార్కులు వస్తాయి అనుకున్న దగ్గర 90, 95, 80 రావచ్చు, కానీ ఫెయిల్ మాత్రం కాం. ఆ దృష్టితోనే మనం దీన్ని ఆలోచించాలి. అంతే తప్ప గురుగ్రహం ఏదో చేస్తాడు శని, ఆయన చెయ్యడు. ముందే చెప్పినా కదా, శుభగ్రహం కాబట్టి నష్టం చెయ్యడు. కాకపోతే ఆయన ఇవ్వవలసినటువంటి లాభం ఇవ్వకపోవచ్చు, తగ్గుతుంది లాభం అని, అది దాని ఇంపాక్ట్. శుభగ్రహం కాబట్టి తక్కువ నష్టమన్న చేయడు. ఎవరు భగవంతుడు గుడికి పోతారండి, మీరు ఆయనకు అందరు ఏదో స్వీట్లు తెచ్చిండు, అరటి గెల్లలు తెచ్చిండు, నేను ఇవ్వలేకపోయినా అక్కడ భగవంతుడిని మొక్కుకుంటే నువ్వేం తీసుకురాలేదు నాయన, నేను నీకు శుభ ఫలితం ఇయ్యాను అన్నాడు కదా భగవంతుడు. ఆయన చాలా బ్రహ్మాండంగా సువర్ణ పువ్వులు తీసుకొచ్చిండు, నాకు ఎన్ని గెలలు తీసుకొచ్చిండు, పండ్లు తెచ్చిండు, ఇవి తెచ్చిండు, స్వీట్లు తెచ్చిండు, మంచి వస్త్రాలు పెట్టిండు, నేను ఆయనకి ఇస్తాను నీకు ఏమంటే దేవుడు కూడా లంచం తీసుకుంటాడా? తీసుకోడు కదా. నీ భక్తిని చూస్తాడు, నీ హృదయంలో ఆయనకి ఎక్కడ స్థానం ఉన్నది, అది నువ్వు సమర్పించున్నటువంటి హృదయం నుంచి సమిస్తున్నట్టు భక్తి పుష్పాన్ని చూస్తాడు. నీ భక్తిని ఆయన లెక్క కడతాడు, కానీ ఈ రకంగా ఆయన చూడడు. కాబట్టి ఇక్కడ కూడా అంతే, మనం హృదయం బాగుంటే జరుగుతుంది. అరిష్ట స్థానం ఉన్నంత మాత్రం ఏం జరగదు. ఆయన ప్రార్థన చేయండి, అయ్యా కొంచెం నాకు శుభ ఫలితాన్ని ఇవ్వు, కొంచెం మీరు నా మీద దయ చూపండి అని ప్రార్థన చేయండి. అదే మనం ఏమిటంటే గురువుకు జపం చేసుకోవటము, స్తోత్ర పారాయణం చేయటము, అట్లాగే ఏమిటంటే దేవతా దర్శనం చేసుకోవటము, పూజలు అటువంటి జరపటం, ఇవి మార్గాలు. దానికి చక్కటి ఉదాహరణతో చక్కటి సమాధానం చెప్పారు గురుగారు. శాస్త్రి గారు, మనకి గురుదోషం లేదు అని ఇంతకటి నుంచి అనుకుంటున్నాము, అనుకున్న ఫలితాలు ఇవ్వరు గురువు ఈ యొక్క రాసుల్లో ఉన్న వాళ్ళకి అని అనుకుంటున్నాం కదా, ఆ రాసులు ఏవి, ఆ రాసుల వాళ్ళకి ఏం చేసుకుంటే అనుకున్న ఫలితం వస్తుంది, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే? గురుగారు ఎటువంటి ఫలితాలు ఇస్తారు? సాధారణంగా ఇందాక చెప్పినట్టుగానే 2, 5, 7, 9, 11 ప్రాంతాల అంటే ఆ రాసుల వారికి ఎక్కువ అనుకూలమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇందాక అదే విధంగా మళ్ళీ కూడా అన్ని రాసుల వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం. అయితే దీన్ని కొంచెం జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటే మనం అనుకునే విధానంలో ఒకటి శుభ ఫలితం, ఒకటి అశుభ ఫలితం అని నిర్ణయం తీసుకుంటాం. ఆ తీసుకునే విధానంలోనే ఒక చమత్కారం ఉంటుంది. జన్మరాశిలో గురు సంచారం జరిగినప్పుడు ఎక్కువ మంది అశుభ ఫలితాన్ని చెప్తూ ఉంటారు.
సహజంగా కూడా అది అలా ఊహించుకునే వాళ్ళకి అది అశుభ ఫలితంలాగా అనిపిస్తుంది. అయితే అక్కడ జరిగేది ఏంటి, జన్మరాశిలో గురు సంచారం కష్టపెడతాడు. కష్టపెడతాడు అంటే అర్థం విద్య నేర్చుకోవడానికి కష్టపడవలసి వస్తుంది, అలాగే ప్రతి పని ఉద్యోగ సాధనకి కష్టపడవలసి వస్తుంది, ఇంటర్వ్యూలు గట్రా. అలాగే ప్రతి దాంట్లో కూడా కష్టపడి ఫలితాన్ని తెచ్చుకోవడం అనేది జరుగుతుంది ఆ జన్మంలో ఉన్న గురువు గారు. కాబట్టి అక్కడ కష్టం ఉంటేనే ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. ఫలితం ఇస్తున్నాడు కానీ కష్టపడమని చెప్తున్నాడు. అలాగే రెండో స్థానంలోకి వచ్చేసి, రెండో స్థానం ఆయన కూడా ఆర్థికమైన ధన యోగం ఇచ్చేవాడే కాబట్టి ధనస్థానం, మాట, గౌరవం, మర్యాద అన్నీ కూడా ఏ రాశి వాళ్ళకైనా సరే గురువు గారు రెండో స్థానంలో ఉంటే ఆ విధమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే మూడో స్థానంలోకి వచ్చాయనుకోండి, మూడో స్థానం వస్తే కమ్యూనికేషన్స్, వ్యవహారాలు, ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు చేసుకోవడం, మరి ముందు చూపుగా ఆలోచన చేసుకోవడం. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఆలోచన ప్రణాళికలు చేయడంలో అతను వ్యక్తిగతంగా చేసే స్పీడ్ తగ్గుతుంది. అంటే అక్కడ ఏంటి, చెడు ఫలితం వస్తుంది అని చెప్తున్నారు. అంటే మూడో ఫలితం అంటే అక్కడ శని జన్మ గురు స్థృతి అని గురువు బాలారిష్టంలో కూడా మూడో స్థానంలో మంచిది కాదని చెప్తాడు. అలాగే ఇంకో చోటైనా మామూలుగా గోచారవశాత్తు కూడా మూడో స్థానం గురువు అంత అనుకూలం కాదు అని చెప్తున్నారు. కాదు అనే దానికి అర్థం మన విధానంలో చూసుకుంటే అక్కడ కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఏర్పాటు చేసుకోవడానికి టైం పక్కకు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే దాదాపు ఉదాహరణగా ఇప్పుడున్న విషయాలలో ఈ ఐటీ సెక్టార్లో జాబ్ చేసేవాళ్ళు ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొంతకాలం ఉద్యోగాన్ని ఆపి కొత్త కొత్త కోర్సులు నేర్చుకొని మరలా జాయిన్ అవుతారు. అంటే అక్కడ గ్యాప్ తీసుకున్నారు. ఆ గ్యాప్ ఏంటి, డెవలప్మెంట్ కోసమే కదా. అయితే దాన్ని మనం ఏమనుకుంటున్నాం, అక్కడ డిస్టర్బ్ అయింది అనుకుంటున్నాం. అట్లాంటి స్థితిని ఇచ్చేవాడు మూడో స్థానంలో గురువు. అంటే కమ్యూనికేషన్ని పెంచుతాడు, విద్యను పెంచుతాడు, రాబోయే ఆ పెంపుదల కోసం ఏర్పాటయ్యే విధానాన్ని మనం తప్పుగా ఆలోచన చేస్తాం. అలాగే నాలుగో స్థానంలో పరిచయాలు పెంచడం, మరి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త కొత్త ప్రాంతాలని దర్శించడం అలా ఉంటుంది. అంటే ఒక చోట స్టెబిలిటీ ఉండడు అనే ఉద్దేశంతో అది చెడు ఫలితంగా చెప్పబడుతుంది. సహజంగా అది నిజం కూడా అదే. అంటే ఈ మిక్స్డ్ మాటలై, అంటే ఈ జాబ్లో వెళ్ళేసి మళ్ళీ వెంటనే ఇంకో జాబ్లోకి మారిపోవడం, నెలల్లోనే సంవత్సరాల దాకా ఉండకుండా అతి త్వరగా ఆ మార్పు చెందడం. చతుర్థంలో గురువు ఉన్నప్పుడు త్వరగా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది చెడు ఫలితంగా ఆలోచన చేసే వాళ్ళకి చెడు ఫలితమే. అదే దానిలో కూడా మంచి ఫలితం చూపించడానికి ఎలా ఉంటుంది, అతను స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాడు, స్పీడ్గా ఎక్కుతున్నాడు. 1వ మెట్టు నుంచి 10వ మెట్టు ఎక్కాలంటే ఒక్కసారి జంప్ చేయలేడు. కాబట్టి అయితే కొంతమందికి 10 సంవత్సరాలు పడుతుంది, ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి మార్చుకోండి. ఇతను తొందరగా స్కిల్స్ బాగా ఉన్నాయి రెడీగా, అప్పుడేమవుతుంది, త్వరగా ఎక్కేసేయటం. అలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంటుంది, అటు ఇటు కాకుండా సమాధానాలు ఉంటాయి. అలాగే పంచమంలో గురువు ఉంటే ఎవరికైనా సరే మంచి సంతాన యోగం ఉంటుంది, ఆర్థిక యోగం ఉంటుంది, మరి విద్యాయోగం ఉంటుంది. కొత్త కొత్త విషయాలని తెలుసుకోవడానికి, అనేక విషయాల్లో పార్టిసిపేట్ చేయడానికి, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి పనికొచ్చేది పంచమంలో గురువు ఉంటే. పంచమంలో గురువు ఎవరికి ఉంటున్నాడు, ఇప్పుడు కుంభరాశి వారికి ఉంటున్నాడు. అలాగా 6వ స్థానంలో కూడా గురువు ఉంటే అది 6 గురువు మంచిది కాదు అని చెప్తున్నాడు. 6 అంటే షష్టం కదా. 6వ స్థానంలో గురువు అంత అనుకూలత కాదు. ఎందుకు అనుకూలత కాదు, అక్కడేమంటే శత్రు రుణ రోగ కారకం షష్టం అంటాడు. శత్రువుల్ని, రుణాలని, రోగాల్ని ఇచ్చేవాడు. వీటన్నిటికీ వ్యతిరేకి ఈ గురువు గారు. శత్రువులు ఉండరు ఆయనకి, ఆయన ఎవరిని శత్రుత్వంతో చూడడు. రుణాలు చేయడు, రుణాలు ఇవ్వడు, చేయడు. రోగాలు, అనారోగ్య సమస్యలు కూడా ఆయన దగ్గర పెద్దగా ఉండవు. అంటే వాటన్నిటికీ ఇష్టం లేని వ్యక్తి ఆ డిపార్ట్మెంట్ మీద ఆధిపత్యం చూపించమంటే కుదరదు. అందుకోసం అక్కడేమవుతుంది, ఆయన ద్వారా శత్రువులు ఉండరు, ఆయన ద్వారా రుణాలు ఉండవు, ఆయన ద్వారా రోగాలు రానివ్వడు. వచ్చిన వాటికి వేరే గ్రహాల ప్రభావం ఉండవచ్చు,
దశ అంతర్దశలు జాతక ప్రభావం ఇవన్నీ. కానీ గురువు గారి ద్వారా మాత్రం ప్రత్యేకంగా ఇవి రావు అని చెప్పడం జరుగుతుంది. అక్కడ నిస్తేజంగా ఉంటాడు ఆయన, అట్లా ఎక్కువ ఫోర్స్గా మన మీద ప్రభావం చూపించాడు. వేరే గ్రహాల ద్వారా ఏదైనా ఆపద వచ్చిందంటే అది గురువుగారి అకౌంట్లో కలిపేస్తుండటం వలన ఇబ్బంది కనపడుతుంది. అందుకని ఆయన గురువు గారు అన్నిట్లో కూడా శుభుడే. గురుత్వం అంటేనే గొప్పతనం. ఆ గొప్పతనం కలిగిన గురువు ప్రతి దాంట్లో కూడా మనకు వీలైనంత శుభ లక్షణాలు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాడు అని అర్థం. తర్వాత సప్తమ గురువు. సప్తమ గురువు ఎల్లవేళలా సప్తమంలో ఉండే గ్రహం బాగా ఉపయోగపడుతుంది అని చెప్పాలంటే ఒక గురువు గారికి మాత్రమే చెప్పాలి. ఏ గ్రహం సప్తమంలో అంత అనుకూలత ఉండదు. గురువుగారు మాత్రం సప్తమంలో ఉంటే ఇంకా అధికంగా పనిచేస్తాడు, అధికమైన విషయాలని మనకు అనుకూలపరుస్తాడు. వివాహాలు అవుతాయి. మరి వివాహం కాని వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసి తప్పకుండా వివాహం చేస్తాడు. ఆ గురు సంబంధం కలిగితే చాలు. అలాగే ధన ధాన్యాలకి లోటు లేకుండా చేస్తాడు. విద్యలు, ఉద్యోగాలు, విదేశీయానాలు వీటన్నిటికీ కూడా సప్తమంలో గురువు ఉన్న వాళ్ళకి అంటే దాదాపుగా ఇప్పుడు ధనస్సు రాశి వాళ్ళకి ఇంతకుముందు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసిన కష్టాలన్నీ కూడా ఒక పక్కకు నెట్టి శుభాల్ని పరంపరగా ఇస్తాడు. అందుకని ధనస్సు రాశి వాళ్ళకి చాలా స్పెషల్ అని ఒక మాట చెప్పుకోవాలి. సప్తమం అనేది ఒకటి, స్వక్షేత్రం అనేది ఒకటి, రెండు అవుతున్నాయి గురువుగారి స్వక్షేత్రం కాబట్టి. సరే, అది అయిపోయిన తర్వాత అష్టమంలోకి వెళ్తాం. అష్టమ గురువు అంటే సహజంగా ఏ గ్రహం అయినా సరే అష్టమంలో ఉంటే పాపగ్రహం కింద చెప్తారు. మరి అష్టమంలో ఉండే గ్రహం ఏం చేస్తుంది? ఆరోగ్య భంగము, ఆయుష్ భంగము, అవమానకరము, ఇలాంటి విషయాలు. గౌరవ భంగం అంటే ఒక చోట చెప్తే అవమానము, అగౌరవం అనేది మరణంతో సమానం అని చెప్తాడు. అంటే ఈయన అగౌరవాన్ని అవమానాన్ని పొందగలగటం అనేది మరణంతో సమానం. అంటే మరణం కూడా 8వ స్థానందే, దాంతో సమానమైన అవమానం, అగౌరవమే కలుగుతాయి. మరణం దాకా తీసుకెళ్లే గ్రహం కాదు. కాకపోతే కొంచెం అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న మాట పడవలసి వచ్చే పరిస్థితి ఎంత పెద్దవాళ్ళకైనా ఆ సమయంలో ఉంటుంది. అది గురువుగారి యొక్క అష్టమంలో గురువు ఉంటే వచ్చే లక్షణం. అంటే ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి, రాదు, ఏదో ఒకటి అడ్డుపడుతుంది. అంటే డెవలప్మెంట్ ఆగిపోతుంది, కొంచెం ఒక అడుగు ముందుకు వేసే స్థితి ఆగిపోతుంది తప్ప అది ప్రత్యేకమైన బ్యాడ్ అనేది ఈ గురువు గారి ద్వారా రాదు. తర్వాత వచ్చి 9వ స్థానం భాగ్యం. భాగ్య గురువు అంటే ఇంక అసలు భాగ్యాన్ని కురిపిస్తాడనే చెప్పాలి. అంటే అన్ని రకాల భాగ్యము అనేది అంటే ఇంకొక విశేషం ఉంది. సంతానము భాగ్యమే, వివాహము భాగ్యమే. ధనం ఒక్కటే కాదమ్మా, ధనంతో పాటు గౌరవము, మర్యాద, కీర్తి, ధనము, సంపద, పిల్లలు, విద్య, ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక రకమైన కీర్తి, గౌరవం, గుర్తింపు ఒక్కసారిగా ఉబికి వస్తాయి. అంటే అన్ని రకాల విషయాలని కూడా భాగ్యం కిందనే ట్రీట్ చేయాలి. భాగ్యం అనే పేరుతోటి పిలవాలి. అంటే పితృభాగ్యం, మాతృభాగ్యం, అట్లా సంతాన భాగ్యం, అలా పేర్లతో అంటే ఏదైనా భాగ్యమే. అన్ని రకాల భాగ్యాలని ఇచ్చేవాడు గురువు. ఆ గురువు దృష్టి ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. అలాగే ఆ రాశి వాళ్ళకి 9వ స్థానంలో ఉన్న గురువు బాగా స్పెషల్గా ఎక్కువగా బాగా అనుకూలంగా పనిచేస్తాడు. సరే, ఇక 10వ స్థానం గురించి చెప్తాం. 10వ స్థానం అంటే ఏమిటి? ఉద్యోగ స్థానం అని చెప్పుకుంటాం. ఉద్యోగ స్థానంలో కూడా అయితే ఈ గురువు గారి కారకత్వంలో ఉద్యోగ స్థానం ఉన్నప్పటికీ కూడా దాన్ని మించిన శని గారికి కూడా ఉద్యోగ సంబంధం ఉంటుంది, గురువు గారికి కూడా ఉంటుంది. ఈ విధానంలో ఏమవుతుంది? ఉద్యోగంలో డెవలప్మెంట్ అనేదాన్ని కొంచెం ఆగుతుంటుంది, స్పీడ్ తగ్గుతుంది. ప్రమోషన్లు గట్రా వాగ్దానాలు ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ నీకు ప్రమోషన్ ఇస్తాను, ఇప్పుడు కాదు, అలాగే నీకు నెక్స్ట్ ఇయర్ జాబులు ఇస్తాను అన్నీ అట్లా నెక్స్ట్ వచ్చే నెల, వచ్చే వారం అట్లా వాయిదాలు పడే పద్ధతే తప్ప వెంటనే స్పీడ్గా అయ్యే పనికి దశమ గురువు అంత అనుకూలం కాదు. లేకపోతే ఏకాదశంలో గురువు ఉంటే సర్వశ్రేష్టం. ఏకాదశంలో ఏ గ్రహం ఉన్నా శుభ ఫలితాలు ఇస్తారు అన్నప్పుడు, సాక్షాత్ గురువే ఉన్నప్పుడు శుభ పరంపర వస్తుంటుంది. ఇక దాని గురించి ఎక్కువగా
చెప్పాల్సిన పని లేదు. శుభ పరంపర. ఇకపోతే 12వ స్థానం. ఆ 12వ స్థానంలో ఉన్న విషయం ఏంటంటే ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు. ద్వాదశాష్టమ జన్మస్థో శని రంగారకో గురు స్థానభ్రష్టం ధన వ్యయం కుర్వంతు ప్రాణ సందేహం. కొంచెం అనారోగ్యాన్ని ఇస్తాడు, ప్రయాణాలను ఇస్తాడు, ట్రాన్స్ఫర్లు ఇస్తాడు, ఉద్యోగంలో ప్రమోషన్లు ఇస్తాడు, ట్రాన్స్ఫర్లు ఇస్తాడు. ఇలాగా మార్పులు జరిగే అవకాశం 12వ స్థానంలో ఉంటే ముందు అక్కడి నుంచి మార్పు జరుగుతుంది. అంటే ఒక ఆఫీసులోనే అయినా సరే డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్, ఒక ఊర్లో అయినా సరే కాలనీ టు కాలనీ, ఇల్లు మారడం, ఉద్యోగం మారడం, ఏదైనా సరే ఒక మార్పు చెందడం జరుగుతుంది. ఆ మార్పుల్లో ముఖ్యమైనది వివాహం జరిగి అమ్మాయిలు అత్తగారింటికి పోవడం అనే పెద్ద మార్పు కూడా దీంట్లోదే. అట్లా మార్పులు జరిగే సమయం 12వ స్థానంలో గురువు ఉన్న వాళ్ళకి జరుగుతుంది. ఆ 12వ స్థానం ఇప్పుడు ఎవరికి ఉంది? కర్కాటక రాశి వాళ్ళకు. అంటే అనుకూలత ఉంటూనే మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. నిన్నటి దాకా లేని వాళ్ళు వస్తూ ఉంటాయి. అలాగా 12 రాసుల వాళ్ళకి ఉండే ఫలితాలని మనం చెప్పుకోవచ్చు. చిన్న అవరోధాలే కానీ పెద్ద ప్రమాదాలు ఏమీ లేదు. గురువు గారు అంటేనే అసలు అపరాధాల్లోనే బెనిఫిట్ ఉంది. నువ్వు ఇక్కడి నుంచి పరిగెత్తితేనే అక్కడ బస్సు అందుతుంది. ఈ పరిగెత్తడం శ్రమ అనుకుంటే నీకు బస్సు అందదు, ఇది శ్రమ అనుకుంటే ఏది జరగదు. ఈ శ్రమ పెట్టినందుకు గురువు గారు మనకేం జరుగుతుంది? తర్వాత బస్సు అందు. అంటే ముందు కష్టంలో నుంచే కదా సుఖం వచ్చేది. అది ఆయన ఇచ్చిన కష్టాలన్నీ కూడా నెక్స్ట్ రాబోయే వైభవానికి, సుఖానికి సంకేతాలే అని అర్థం. బాగుంది గురుగారు. అలాగే అమ్మ భార్గవి గారు, గురు సంచారం మనం ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్ళబోతోంది అని అనుకుంటున్నాం. మిథున రాశికి వచ్చేసింది ఇప్పుడు 9:20. మరి తర్వాత మీరు అన్నారు ఇందాక కర్కాటక రాశి గురువుకి ఉచ్చస్థానం అని చెప్పి, ఇప్పుడు దాని గురించి ఒకసారి తెలియజేస్తారా? తను అంటే గురువు గారు అక్కడ ఉచ్చ పొందుతారు అంటే చాలా బ్రైట్గా ఉంటారు, తన శక్తిని ఎక్కువగా ప్రసరింపజేస్తూ ఉంటారు. అది మానవాళి మీదకి ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగే స్వస్థానం అనేది 2 ఉన్నాయి గురువు గారికి. ఒకటి ధనుసు రాశి ఉంది, ఇంకొకటి మీన రాశి ఉంది. కానీ ఉచ్చ పొందే రాశి, తన యొక్క శక్తి అధికంగా ప్రసరింపబడేటటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వైపుగా ఆయన ప్రయాణం ఉంటుంది కాబట్టి అన్ని రాసుల వారికి కూడా మంచే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా అశుభ ఫలితాలు అనేవి ఉండవు. ఎలాంటి ఉంటాయి అశుభ ఫలితాలు అంటే అవమానం చెందడం కానీ, ఏదన్నా అవమానాలు ఉంటాయి. ఇప్పుడు 6వ స్థానం అనగానే కొంచెం అవమానం పడవచ్చు. ఈ రాశివారు అష్టమ స్థానంలో ఉన్నారంటే అదృష్టం తల్లకిందులు అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి లాభం వస్తుంది. మనకి బ్రహ్మాండమైన లాభాలు వచ్చాయి కదా, మనం ఏదో షేర్లు కొన్నాము 100 రూపాయలు పెట్టి, మనకి ఒక 1000 రూపాయలు వచ్చేసింది అంటే 10 రెట్లు ఎక్కువ వచ్చేసింది. మనం ఇంకా ఈసారి 1000 రూపాయలు పెడదాం అనుకుంటే అప్పుడు అక్కడ అదృష్టాన్ని తలకిందులు చేస్తారు. అట్లాంటివి ఏమన్నా ఊహించని విధంగా అనారోగ్యం కానీ, అవమానం కానీ, అపనిందలు కానీ అనుకోని విధంగా ఇలాంటి అదృష్టాలు తల్లకిందులు అవడం కానీ మాత్రమే ఉంటాయి తప్ప ఇక ఎటువంటి చెడు కూడా ఉండదు. నేను ఇందాక కూడా ప్రస్తావించాను, 12 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. మళ్ళీ ఇప్పుడున్న రాశిలోకి మళ్ళీ రావాలి గురువుగారు అంటే మళ్ళీ 12 సంవత్సరాలకి మిథున రాశిలోకి వస్తారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలోకి వెళ్తారు కదా. ఇలా మళ్ళీ తన ఉచ్చరాశిలోకి వెళ్ళే దిశగా కాబట్టి అందరికీ మంచి చేస్తారండి. ఇంకా మంచి చెయ్యకపోవడం అనేది ఉండదు. గురువుగారంటేనే అత్యధికమైనటువంటి శుభగ్రహం వారు. కానీ వారి యొక్క కారకత్వాలలో కొన్ని చెడు కూడా ఉన్నాయి. అయితే అవి మనం ఇతర స్థానాల్లో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇప్పుడు వారు చెప్పారు, ఇందాక ప్రస్తావించారు శాస్త్రి గారు, 12వ స్థానంలో ఉన్నప్పుడు కర్కాటక రాశి వారికి కష్టపెట్టి డబ్బులు ఇస్తారు, కష్టాన్ని ఇచ్చి తర్వాత మంచి శుభ ఫలితాన్ని ఇస్తారు. అలాగే మిథున రాశి వారికి కూడా 1వ స్థానంలో ఉంటారు కాబట్టి కష్టపెట్టి ఇస్తారు. ఆ కష్టం అనేది ఇప్పుడు 12వ స్థానంలో ఇచ్చేసారు మిథున రాశి వారికి. ఇప్పటి వరకు వృషభంలో ఉన్నారు కదా, ఇవాళ రోజు వరకు ఆ కష్టాన్ని పెట్టి ఉన్నారేమో, ఇప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తారు. పైగా తన యొక్క ఉచ్చ రాశిలోకి వెళ్ళబోతున్నారు కదా, అంటే తన ఒక విధంగా స్వస్థానం లాంటిదే. అది కూడా స్వస్థానం కాకపోయినా
తనకి చాలా ఇష్టమైనటువంటి స్థానము, తనకి చాలా పవర్ ఉన్నటువంటి స్థానము. ఒక అధికారికి అధికారం ఉండేటటువంటి కార్యాలయం ఎంత పవర్గా ఉంటుందో అట్లాంటి పవర్ ఉన్నటువంటి స్థానం అన్నమాట. ఆ కర్కాటక రాశి వైపుగా ఆయన యొక్క అతిచారం జరుగుతోంది కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. తన యొక్క ఉచ్చ అంటే ఇక అసలు ముందు వెనక చూడకుండా నీకు యోగ్యత ఉందా లేదా అనేది కూడా చూడరు గురువుగారు. ఆ సమయానికి ఇవ్వాలి. నీకు ఇప్పుడు వయసులోకి వచ్చావా, వివాహం అయిపోవాలి. వివాహం అయిపోయిందా, సంతానాన్ని ఇచ్చేస్తున్నా. కుటుంబం ఏర్పడిపోయింది. కుటుంబం ఏర్పడిపోయిందా, దాన్ని అభివృద్ధి చేసేస్తున్నా. అలాగే నీకు డబ్బు లేదా, డబ్బుని ఇచ్చేస్తున్నా. ఇలాంటివన్నిటినీ కూడా ఇంకా ముందు వెనక చూడకుండా ఇచ్చేస్తారు. మరి కొన్ని వ్యతిరేకమైన కారకత్వాలు కూడా ఉన్నాయి. అనారోగ్యం ముఖ్యంగా చెప్పుకోవాలంటే, అనారోగ్యం ఎలా ఏర్పడుతుంది అంటే లోపల లివర్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది గురుగ్రహం. అలాగే కామెర్లు, జాండీస్ అంటాం, దాని మీద ప్రభావాన్ని చూపిస్తుంది. షుగర్ వ్యాధి దాని మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాగా కొన్ని అవయవాలు, కొన్ని జబ్బులు ఉన్నాయి, వాటి మీద గురుగ్రహం యొక్క ప్రభావం కనిపిస్తుంది. అది ఆ దుస్థానాలలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఆరోగ్యం అనేది 6వ స్థానాన్ని బట్టి మనకి తెలుస్తుంది. మకర రాశి వారికి 6వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు అనారోగ్యానికి సంబంధించిన సూచనలు వాళ్ళకి అక్కడ ఉంటాయి. పెద్ద పెద్ద అనారోగ్యాలు రావు. జాండీస్ రావచ్చు, లివర్ దెబ్బతినచ్చు, భార్యాభర్తల మధ్య విభేదాలు రావచ్చు, మానసికమైన అసంతృప్తి పడవచ్చు, దానికి వల్ల అవమానాలు పడవచ్చు, అపనిందలు పడవచ్చు, ఇలాంటివన్నీ పడవచ్చు. కానీ సంవత్సర కాలం అంతా అలాగే ఉంటారా అంటే అలాగే ఉండరు. ఇప్పుడు చెప్పుకున్న అన్నీ కూడా చూచాయిగా జరుగుతూ ఉంటాయి. ఇవి ముదరకుండా ఆయన సప్తమంలోకి వచ్చేస్తున్నారు. మకర రాశి వారికి లెక్క చూసుకుంటే కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు, ఉచ్చలోకి. ఇప్పుడు వీటన్నిటినీ మళ్ళీ తగ్గించేస్తారన్నమాట. భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుతారు. అవమానాలు, అపనిందలు అలాంటి వాటన్నిటిని ఎలా ఎదుర్కోవాలో శక్తినిస్తారు, మంచి ఆలోచననిస్తారు ఈయన. అలాగే ధనాన్ని ఇస్తారు, అనారోగ్యాన్ని తగ్గించేస్తారు, కళ్యాణం జరిగేటట్టుగా కూడా చేస్తారు వివాహం కాని వారికి. ఇలాగా ఇప్పుడు ఉన్నటువంటి రాశి ఏదైతే దుస్థాన ప్రభావంగా ఉన్నదో ఏ రాశుల వాళ్ళకైనా దానిని చాలా మంచిగా చేసేస్తారు ఆయన. ఇది ఒక్క మిథున రాశికే అడ్వాంటేజ్. మిథున రాశిలో గురువుగారి సంచారం జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి అద్భుతమైనటువంటివి జరుగుతాయి. అద్భుతాలను చెప్పాలన్నమాట, అద్భుతమైనటువంటివి జరుగుతాయి. ఇప్పుడు చూడండి, మన ఇంటికి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాం కదా, అమ్మయ్య ఇల్లు వచ్చేసింది అని. ఎంత ఒక విధమైన సంతోషము, ఒక విధమైన బలము వచ్చేస్తుంది మనకి. అలాగే గురువుగారు కూడా తన యొక్క మీనరాశి సంచారంలోకి వెళ్తున్నా లేదా ధనుసు రాశి సంచారంలోకి వెళ్తున్నా, తన ఉచ్చస్థానం అయినటువంటి కర్కాటక రాశిలోకి వెళ్ళబోతున్నా కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అలా ఇవ్వగలిగినటువంటి గ్రహము గురువు మాత్రమే. మిగతా వారు ఎవరైనా తన క్షేత్రంలో తను ఉన్నప్పటికీ కొన్ని ఫలితాలు మాత్రమే మంచివి ఇస్తారు తప్ప గురువు ఇచ్చినంత శుభకరంగా ఇవ్వలేరు. కానీ గురువు అలా కాదు. బాగుంది. అంటే కర్కాటక రాశికి మిథున రాశికి చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంటాయండి, ఏమి అన్న సందేహపడక్కర్లా. ఇప్పుడు మిగతా రాశులు కూడా అంతే. ఒకవేళ తులారాశి చూసుకున్నాం అనుకోండి, తులారాశి వారికి 9వ స్థానంలో ఉన్నారు. మరి కర్కాటకంలోకి వచ్చేటప్పటికి దశమం అవుతున్నారు. దశమంలోకి వచ్చేటప్పటికి కొంత అవమానం పడాలి తోటి ఉద్యోగస్తులతో, కానీ ఇలా కానీ ఎక్కువ కాలం ఉండనివ్వరు. మళ్ళీ తను వెనక్కి వక్రంలోకి వెళ్తున్నారు కదా, వక్రగతిన వెనక్కి వెళ్తున్నారు కదా, ఈ అవమానాన్ని తగ్గించేస్తారు. ఆ విధంగా అన్నమాట. ఒక కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు హరిప్రసాద్ అండి, దూరారం కాలనీ నుంచి మాట్లాడుతున్నాను. సిద్ధాంత్ గారు వింటున్నారు, మాట్లాడండి. నమస్తే గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. నా పేరు హరిప్రసాద్ అండి, సూరారం కాలనీ జీడిమెట్ల నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి గురువు గారు. మాట్లాడండి, వింటున్నారు. నాది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 2వ భాగం అండి. అయితే అది శని ప్రభావం ఇంకా ఎన్ని రోజులు ఉందండి? ఇప్పుడు మళ్ళీ గురుగ్రహం మారుతుందన్నారు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని. మీకు గురువు
మారినప్పటికీ కూడా ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది ఆయన యొక్క కర్కాటక రాశి గురుకు ఉచ్చస్థానం. ఉచ్చస్థానం అంటే చాలా పవర్ఫుల్గా ఉంటాడు అక్కడ. దానికి 7వ స్థానం ఆయనకి ఏమిటంటే మకర రాశి, అది ఆయనకు వీక్, ఆయనకు మళ్ళీ అక్కడ వీక్ ఉంటాడు, అక్కడ నీచ స్థానం అయిపోతుంది అక్కడ. కాబట్టి అక్కడ ఫలితం ఉండదు. కానీ ఇక్కడ ఆయన తన సొంత ఇల్లుని ఎవరు కూడా చెడగొట్టుకోరు. ఏ గ్రహమైనా తన ఆస్తిని ఎవరు కూడా కొల్లగొట్టుకోరు. కాబట్టి కర్కాటక రాశి వారి ఈ విషయంలో భయపడవలసిన అవసరం లేదు. 12వ స్థానం అనగానే, ద్వితీయ స్థానం అనగానే, జన్మస్థానం అనగానే భయపడవలసిన అవసరం లేదు. కర్కాటక రాశి వారు ధైర్యంగా ఉండొచ్చు. శని కూడా మీకు సహకరిస్తూ ఉంటుంది కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. అయితే మీరు బహుశా ఎట్లా కొంచెం దైవ దర్శనము, క్షేత్రాలకు పోవటము, గుడికి పోవటము, కొంచెం భక్తి అటువంటివి ఉంటున్నాయి అనుకుంటా. మీకు తప్పకుండా ఉంటాయి కర్కాటక రాశి వారికి. ఎందుకంటే ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి దైవభక్తి ఉంటుంది. మీరు వీలైనంత మటుకు దాన్ని కంటిన్యూ చేయండి. దగ్గరున్న కూడా ఇంకా మీకు లాభం అధికస్తే అధిక ఫలం. మీరు ఎంత చేస్తే ఇంకా కొంత యాడ్ అవుతుంది. మీకు 100 రూపాయలు ఉంటే అది 200 అవుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు దైవ ప్రార్థన చేసుకోండి. గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రం కానీ, పారాయణం కానీ చేస్తూ ఉండండి. అట్లనే జపం వీలైతే చేయండి. దగ్గరున్న శివాలయం సందర్శించండి. మీకు తప్పకుండా ఏమిటంటే శుభం కలుగుతుంది. భయపడవలసిన అవసరం మాత్రం లేదు. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొంచెం స్పష్టంగా మాట్లాడండి. నక్షత్రం ఏంటి, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే, ఈ సమస్య ఏంటండి? ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి, శాస్త్రి గారు వింటున్నారు. నమస్తే అండి, చెప్పండి. నా పేరు సింహరాశి అన్నారండి. ఎలా ఉంది జాతకం చెప్తున్నాం? సింహరాశి, తులారాశినా? సింహరాశి, సింహరాశి, సింహం. నక్షత్రం చెప్పండి. మకా నక్షత్రం అండి. మఖా నక్షత్రం, సింహరాశి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, ఏం చెప్పమంటారు? ఈ గురువు వేరే సంచరిస్తుందండి. మా రాశికి సింహరాశికి ఎట్లా ఉంది తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు గురువు మిథునంలోకి వచ్చిన విధానాన్ని బట్టి సింహరాశికి 11వ స్థానం ఏకాదశంలోకి వస్తున్నారని అర్థమవుతుంది. అయితే 11వ స్థానం సర్వే గ్రహ ఏకాదశ స్థానే శుభప్రదాహ అని ఒక సూత్రం. అంటే మంచి గ్రహాలు, చెడు గ్రహాలు ఎవరైనా సరే 11వ స్థానంలోకి వస్తే శుభ లక్షణాలు ఎక్కువగా ఇస్తారని అర్థం. అలాంటి దేవగురువు శుభ పరంపర ఇచ్చేవాడే 11వ స్థానంలోకి వచ్చాడు అంటే ఇంకా మిక్కిలి శుభ ఫలితాలు ఇస్తాడని అర్థం. ఇప్పటి వరకు ఈ సింహరాశి వారికి అనేక విషయాల్లో కొంత పనులు అవ్వక ఆటంకాలతోటి, ఇబ్బందులతోటి గడిచిపోయి ఉన్నది. అయితే ఇలాంటి స్థితిగతుల్ని కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలోంచి ఉద్యోగంలోకి, ఉద్యోగంలోంచి వ్యాపారంలోకి ఇలాగ మార్పులు చేర్పులు చేసుకునేవాళ్ళు వీళ్ళంతా కూడా సింహరాశిలో అప్పుడప్పుడు మనకు తెలుస్తూ ఉంది, కనబడుతున్నారు. కాబట్టి ఈ సింహరాశి వారికి ఇటువంటి ఫలితాలన్నీ కూడా మారి పూర్తి అనుకూలమైన శుభ లక్షణాలు, శుభ ఫలితాలు వచ్చే సమయం ఈ రోజు నుంచే. కాబట్టి మీరు ఎటువంటి విషయంలో కూడా నిరభ్యంతరంగా ధైర్యంగా ఉండవచ్చు. ఇప్పుడు మంచి సమయం, ఏకాదశంలో గురువు చాలా మంచి సమయం. అలాగే రేపు 12వ స్థానంలోకి వచ్చినా కానీ ఉపయోగమే. కాబట్టి ఈ సంవత్సరం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని, ధైర్యంగా ఉండమని చెప్పబడుతుంది. అమ్మ భార్గవ్ గారు, ఒక కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము మంగళగిరి నుంచి మాట్లాడుతున్నామండి. బాబు తులారాశి, స్వాతి నక్షత్రం. ఎలా ఉంటుందా? గురువు మారుతున్నారన్నారు కానీ. ఓకే, భార్గవ్ గారు వింటున్నారమ్మా, మాట్లాడండి. హలో,
తులారాశి అంటున్నారు కదమ్మా. అవునండి. తులారాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వారికి నవమ గురువు, ఇవ్వనిది అంటూ ఏమీ లేదు. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం అంటే అన్ని విధాలా కూడా భాగ్యము ఒక కుప్పగా మీ ఇంట్లో ఒక రాశిగా పడబడుతుంది. అంత అద్భుతమైనటువంటి ఫలితాలు. ఆరోగ్యం బాగుంటుంది, చదువు బాగుంటుంది, ఉన్నత విద్యకి వెళ్ళే విద్యార్థులైతే ఉన్నత విద్య బాగుంటుంది. విదేశీ యానానికి వెళ్ళాలి, మనం విదేశాల్లో చదువుకోవాలనుకుంటే అక్కడ మీకు ప్లేస్మెంట్ దొరుకుతుంది. అలాగే ఉద్యోగం కావాలి అనుకుంటే చదువు అయిపోయిన వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. కళ్యాణం కావాలనుకుంటే కళ్యాణం వస్తుంది. పితృవర్గ రీత్యా మంచి సపోర్ట్ లభిస్తుంది. ధన ధాన్యాభివృద్ధి అన్ని విధాలా కూడా జరుగుతుందమ్మా. ఈషన్ మాత్రం కూడా సందేహపడకండి, చాలా అద్భుతాలు చూస్తారు ఈ సంవత్సరం అంతా మీరు. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నక్షత్రం తెలియజేస్తారా? నా గురించి స్వాతి నక్షత్రం అండి, తులారాశి. ఓకే, సిద్ధాంత్ గారు వింటున్నారు, మాట్లాడండి. శుక్రగ్రహంలో గురుడు ఉన్నాడు అండి. చెప్పండి. నా జాతకం సిద్ధాంతికి చూపించానండి. శుక్రుడు గురుడు ఉన్నాడు. నాకు జూలై నెలలో మోకాళ్ళ ఆపరేషన్ చేయించుకున్నాను, 5 lakhs అయింది. ఇప్పుడేమో షుగర్ ఎక్కువైపోయిందండి. ఏరికి పుండెడిపోయి నానా బాధపడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నామండి. కాలు కూడా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటే దానికి యాంజియోప్లాస్టీ చేయించామండి. నాకు శుక్రుడు గురుడు ఉన్నాడు అని చెప్పి నాకు హలో, కాల్ కట్ అయినట్టుంది, గురుగారు తెలియజేయండి. మీకు ఇంతకుముందు ఏదో ఇబ్బందులు జరిగినాయని చెప్తున్నారు కదా, అప్పుడు అంటే ఇప్పుడు ఇంకో గంటలో ఏమిటంటే మారబోతున్నాడు గురువు. గంట ఉందా టైం? ఇంకో గంటలో గురువు మారబోతున్నాడు. కాబట్టి మొన్నటి వరకు మీరు అనుభవించింది మర్చిపోండి. ఇంకా ఇప్పుడు రాబోయే అన్ని మంచి రోజులు. గతాన్ని మర్చిపోండి, రాబోయే రోజులన్నీ మంచి జరుగుతుంది. 9వ స్థానం చాలా మంచిది కాబట్టి మీరు అనుకున్న పనులు తప్పకుండా జరుగుతాయి. అంత అనుకూలత ఉంటుంది. మీరు చేసే ప్రతి విషయంలో కూడా, ఆరోగ్య విషయంలో కానివ్వండి, వృత్తి విషయంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, పిల్లలు ఎవరైనా విద్యార్థులైతే వాళ్లకు విద్యా విషయంలో కానీ, ఇంకే రకంగా అయినా మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ సఫలీకృతమయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. అట్లాగే గృహం గురించి కానీ, వృత్తి వ్యాపారం గురించి ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయితే ఇంత మంచి రోజులు వస్తున్నాయి. మనోధైర్యంగా ముందుకు సాగండి. అన్నిట్లో మీరు విజయాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలుగుతారు. మరొక కాల్ తీసుకుందాం శాస్త్రి గారు. హలో, నమస్తే అమ్మ. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విశాఖపట్నం, ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నానండి. శ్రీదేవి నా పేరు. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా పాప గురించి తెలుసుకోవాలని. నక్షత్రం? పునర్వసు నక్షత్రం, మిథున రాశి, ఫిబ్రవరి 7. ఓకే, శాస్త్రి గారు వింటున్నారమ్మా, మాట్లాడండి శాస్త్రి గారితో. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? పెళ్లి గురించి, ఆరోగ్యం కూడా బాగుండదండి. నమస్తే సార్. నమస్తే. పెళ్లి, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ మిథున రాశి పునర్వసు నక్షత్రంలోకి ఈరోజు గురువు గారు ప్రవేశిస్తున్నారు. అది గమనించండి. ఆ మిథున రాశి వాళ్ళకి ఈ రోజు నుంచి వివాహ విషయంలో మంచి అనుకూలత కనబడుతుంది. అయితే తులారాశికి, ధనస్సు రాశికి ఈ వివాహ విషయంలో ఇంకా అనుకూలత ఎక్కువగా ఉంది. మీరు మిథున రాశి చెప్పారు కాబట్టి పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఇంకా బాగా అనుకూలంగా ఉంటుంది. గురువుగారి నక్షత్రమే కాబట్టి ఇందాకే చెప్పాను, అది గురువుగారు అక్కడ ట్రాన్స్ఫర్లు ఇస్తున్నాడు. ట్రాన్స్ఫర్ అంటే వివాహం అవ్వడం, అత్తగారింటికి వెళ్ళడం అనేదే ఒక ఈ విషయంలో ట్రాన్స్ఫర్ కింద అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరంలో దాదాపుగా ఒక 10 మాసాల లోపల వివాహం జరుగుతుంది అని చెప్పవచ్చు. అయితే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా. అది చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చి పోతూ ఉంటాయి. అది పెద్దగా అభ్యంతరం పెట్టేది, ఇబ్బంది పెట్టేవి అయితే కాదు, త్వరగానే తగ్గుతాయని అర్థమవుతుంది. వివాహం మాత్రం ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అవుతుందని
చెప్పబడుతుంది. ఓకే అమ్మ భార్గవి గారు, ఒక చిన్న ప్రశ్న. అంటే మిథున్ రాశి వారికి ఇప్పటిదాకా వ్యయ స్థానంలో గురువు ఉన్నారు, మరి ఇప్పుడు మారబోతోంది కదా, వ్యయాలు ఇంకా పెరుగుతాయా తగ్గుతాయా, ఎలా ఉంటుంది అసలు మిథున్ రాశి వారికి? ఇప్పటి వరకు చాలా ఖర్చు పెట్టించారండి ధనాన్ని. ఆయన లాభస్థానం మేషరాశిలో ఉన్నప్పుడు పూర్తిగా ధనాన్ని సంపాదించారు. ఆ తర్వాత వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు ఖర్చు పెట్టించారు. ఏ విధంగా ఖర్చు పెట్టించారు మిథున రాశి వారికి? ఒక గృహం మీద, ఒక పొలం మీద, ఒక ఏదైనా ఎసెట్ ఏర్పడడానికి, శుభకార్యాలకి, ఇలా అన్నిటి మీద ఖర్చు పెట్టిస్తారు. అనారోగ్యపరంగా ఏదైనా అనారోగ్యాలు కలిగితే మళ్ళీ ఆరోగ్యం చేకూరడం కోసం ఖర్చు పెట్టించారు. ఓకే, ఇలా తీసుకోవాలన్నమాట. అలాగే ఏదన్నా ఆస్తి తగాదాలు వస్తే కూడా కోర్టు కేసులకి వాటికి ధనము ఖర్చు. ఇంకా ఏదైనా స్థానచలనం అయినట్టయితే వేరే ఊర్లకు వెళ్ళి అక్కడ నిలదొక్కుకోవడానికి కొంత ధనం ఖర్చు అవుతుంది. ఈ విధమైనటువంటి ధనము వ్యయం చేయించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని అంతా కూడా గెయిన్ రూపంలో వచ్చేస్తుంది. మిథున రాశి వారికి చాలా అడ్వాంటేజ్ అన్నమాట ఇది, చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇప్పటి వరకు ఎన్ని ఖర్చులనైతే చేయించారో, ఏ అంశాల మీద ఖర్చు చేయించారో ఆ అంశాలన్నిటినీ కూడా తిరిగి పూర్తిగా శుభకరంగా ప్రభావితం చేసిస్తారు. తన ఉచ్ఛలోకి వెళ్ళిపోబోతూ ఉన్నారు. ఒకటి, రాశిలోకే గురువు గారు రావడం అనేది శుభప్రదం. ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకోవాలంటే, గురువు గారికి దృష్టులు 5, 7, 9 స్థానాల మీద దృష్టులు కేంద్రీకరింపబడుతూ ఉంటాయి. ఆ దృష్టులు కూడా ఇప్పుడు అత్యంత శుభకరంగా, ఇప్పటి వరకు 4వ స్థానం మీద దృష్టి పడింది. ఇప్పుడు ఇంకో అరగంట అయితే దాదాపు 9 అవుతుంది, గురువుగారి మార్పు 5వ స్థానం మీదకి వెళ్తుంది. అంటే ఇప్పటి వరకు మాతృవర్గ రీత్యా ఉన్నటువంటి దృష్టి ఇప్పుడు ఏమైంది, సంతానం మీదకి వెళ్ళింది. అలాగే ఈ స్థాన దృష్టులు అనేవి ఇప్పటి వరకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నవి అతి మంచిలోకి వెళ్ళిపోతున్నాయి, కోణ స్థానాల్లోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు వేటి మీద వ్యయం చేయించారో అవన్నీ కూడా గెయిన్ రూపంలో వచ్చేస్తాయి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యవంతులు అయిపోతున్నారు. ఎక్కువగా సంబంధాలు మనకి కుదరట్లేదే అని ఎక్కువగా ఖర్చులు పెట్టి పెళ్లి చూపులకు వెళ్ళి, ఖర్చులు పెట్టి సంబంధాలు వెతుక్కోవడానికి వెళ్ళి ఇలా చేసిన వాళ్ళకి సంబంధాలు కుదురుతున్నాయి. అలాగే ఇళ్ళ, స్థలాలు, పొలాలు ఇలాంటి వాటన్నిటి మీద ఖర్చు పెట్టిన వారికి, ఏదైనా కోర్టు కేసుల మీద ఖర్చు పెట్టిన వారికి మళ్ళీ అంత శుభకరంగా అవన్నీ లాభం చేకూరే విధంగా ఇచ్చేస్తున్నారు అన్నమాట. అంటే ఖర్చుని ఏ విధంగా శుభకరంగా లాభింపజేస్తున్నారు. ఇది చాలా విశేషం. చూడండి, ఒక అరగంటలోనే మార్పు రాబోతున్నటువంటి గురుగ్రహ సంచారము ఆలోచనల్లో కూడా మార్పు వచ్చి, ప్రతి రాశి వారికి, ప్రతి నక్షత్రం వారికి ఆలోచనల్లో మార్పు వచ్చి, ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన వారిని ఇప్పుడు శుభకరంగా ఉండేటట్టుగా, మనోధైర్యం పెరిగేటట్టుగా చేస్తారు. వ్యయాలన్నీ లాభాలు అవుతాయి, వ్యయాలన్నీ లాభాలు అయిపోతాయి. సిద్ధాంత్ గారు, అట్లనే మనం గురు సంక్రమణ వేళ ఎక్కువగా దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించడం అనేది చూస్తూ ఉంటాం, ఎందుకని? మనకు సంక్రమణ అనే కాదు, ఎప్పుడైనా కానీ భగవద్ ధ్యానం అన్నింటికీ మంచిది. దక్షిణామూర్తి ఆయన ప్రార్థిస్తే మీకు తీరని కోరిక అనేది ఉండదు. అందుకొరకని ఏమిటంటే, విద్య కావాలను, ముఖ్యంగా విద్య గురించి వారు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఉత్తమమైనటువంటి ర్యాంకులు పొందటానికి, మంచి మేధాశక్తిని పొందటానికి, అందుకే మేధా దక్షిణామూర్తి అంటారు. ఆయన మంచి మేధస్సును పొందగలగటానికి ఆయనను మించిన దైవం లేదు. కాబట్టి ఒక దక్షిణామూర్తి స్తోత్రం కానివ్వండి, పారాయణం కానివ్వండి, జపం కానివ్వండి, అర్చన కానీ ఏది చేసినా మనకు నమ్మకంతో, విశ్వాసంతో, భక్తి ప్రపత్తులతో చేస్తే తప్పకుండా అన్ని రంగాలలో విజయాన్ని సాధించగలుగుతారు. మీకు ఒక మేధస్సు వచ్చిందనుకోండి, ఒక వ్యాపారస్తుగా మీరు ఉన్నారనుకోండి, వ్యాపారంలో మీరు మంచి ఉన్నత స్థితికి పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. తప్పకుండా ఏమిటంటే అది అభివృద్ధి దశలో సాగుతుంది. ఒక అధికారిగా ఉన్నారనుకోండి, మీరు తీసే ప్రతి డిసిషన్, ప్రతి నిర్ణయం కూడా మీకు కలిసి వస్తుంది, ప్రమోషన్ రావచ్చు, మీరు ఉన్నత స్థాయికి కూడా పొందే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఒక విద్యార్థి ఉన్నానుకో, ఆయన చేస్తున్న కృషికి తగినటువంటి ఫలితాలు వచ్చి మంచి ఉత్తమ ర్యాంకులు పొందే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయదారుడు ఆయన చేస్తున్నటువంటి కృషిలో మంచి ఆలోచనలు వచ్చి ఏ రకంగా ఏ పంట వేయాలి, ఎప్పుడు ఏ రకమైనటువంటి ఈ మందులు వాడాలి, ఇవన్నీ ఏమిటంటే ఆయనకు
ఆలోచనలు వచ్చి మంచి పద్ధతులు ఏమిటంటే దాంట్లో కూడా పురోభివృద్ధి పొందగలుగుతారు. ఈ రకంగా ఏ రంగంలో చూసినా ఏ రకంగా ప్రయత్నం చూసినా అన్నిట్లలో సఫలీకృతం అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ మేధస్సు ఒకటి బాగుంటే ప్రపంచంలో దేన్నైనా మనం జయించగలుగుతాం. కాబట్టి ఆ మేధస్సు కొరకు ప్రయత్నం చేయాలంటే మేధా దక్షిణమూర్తిని మించినటువంటి దైవం ఎక్కడా లేదనేది అందరి యొక్క పురాణాలలో శాస్త్రాలలో చెప్పడం జరిగింది. అందరూ కూడా దాన్ని పాటిస్తున్నారు కూడా. ఓకే, అలాగే శాస్త్రి గారు గురుబలం లేని వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మీరు కూడా ఒకటి తెలియజేస్తారా? బాగుందమ్మా. గురువు బలం లేని వాళ్ళు పరిహారాలు చేసుకునే విధానం అయితే అందరూ చెప్పే పద్ధతి గురుమూర్తి దక్షిణామూర్తి అలాగే దత్తాత్రేయ స్వామి, ఈ రెండు విధానాల్లో పూజలు పునస్కారాలు పారాయణలు ఇలాంటివి చేసుకోవడం అంత ఉత్తమమైన పనే. అయితే దానికి మించి నా ఉద్దేశం ఒక విధంగా చెప్పాలంటే గురుబలం తక్కువ ఉన్నవాళ్ళు ఫస్ట్ ప్రత్యక్ష గురువు గారు ఎవరైతే ఉన్నారో అంటే ప్రత్యక్షంగా మనం ఏదో స్కూల్లోనో ఏదో కాలేజీల్లోనో ఏదన్నా ఇన్స్టిట్యూట్లోనో ఇలాంటి ఇన్స్టిట్యూట్లలో ఎవరైతే మనకు మన జీవనానికి సరైన విద్య నేర్పి మనకు ముందుకు నెట్టారో ఆ గురువుని స్మరించుకోవాలా, ఆ గురువుని సన్మానించుకోవాలి. అది ప్రత్యక్ష గురువు. ఆ గురువే దేవగురువే బృహస్పతే అలాగే విష్ణుమూర్తే అనుకోవాలి ఈ గురువుని. ఏ గురువు? మనకి విద్య నేర్పి మనము ఈ విధానంలో టెక్నికల్గా కానీ మరో రకంగా కానీ ఏ విద్యనైతే నేర్పి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడో ఆ ప్రత్యక్ష గురువులో ఒక గురువు ఉంటాడు. ఒకళ్ళు ఆల్ నేర్పిన గురువు కావచ్చు, ఒకళ్ళు ఏబిసిడి నేర్పిన గురువు కావచ్చు, ఒకళ్ళు డ్రైవింగ్ నేర్పిన గురువు కావచ్చు, ఒకళ్ళు ఇలాంటి యాంకరింగ్ అను ఇంకోటను నటనను. ఏ గురువు అయితే నేర్పిన దాన్ని మనం అనుసరించి దానిలోనే ఉండి సాధించుకున్నాము, స్థిరపడ్డాము, ఆ గురువుని ఫస్ట్ ప్రత్యక్ష గురువు అదే బృహస్పతిగా ఆయనను స్మరించుకొని ఆయనకు నమస్కరించుకొని ఆయనకు సన్మానం చేసుకొని ఆ తర్వాత సెకండ్ గ్రహ గురువు బృహస్పతి, ఆ తర్వాత విష్ణుమూర్తి, అలాగే దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి. ఈ పరంపర ఎవరిని మర్చిపోకుండా జరిపించుకుంటే ముఖ్యంగా ప్రత్యక్ష గురువుని అప్పుడు అనుకూలత పెరుగుతుంది. దాన ధర్మాలు చేసిన గురువుగారికి అనుకూలమైన శనగలు పచ్చ వస్త్రాలు దానం ఏమంటారు, పట్టు వస్త్రాలు దానం ఏమంటారు, అవన్నీ ఒక పద్ధతి. కానీ ముందు స్మరించడం నమస్కరించుకోవడం అనేది ప్రథమంగా చేయవలసిన పని అని నా ఉద్దేశం. బాగుంది గురుగారు. అదేవిధంగా గురు సంక్రమణ వేళ చక్కగా ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకి తెలియజేయడమే కాకుండా వారి సందేహాలకు కూడా చక్కటి సమాధానాలను తెలియజేశారు. దైవారాధన కూడా ఎంత ప్రాముఖ్యత అనేది చాలా చక్కగా తెలియజేశారు ఈ గురు సంక్రమణ వేళ. ధన్యవాదాలు అమ్మ మీకు అలాగే గురువుగారిద్దరికి. నమస్తే. వీక్షించారు కదా, గురువు శుభగ్రహం కావడం చేత అందరికీ అన్ని రాసుల వారికి శుభాలే చేకూర్చినప్పటికీ చిన్న చిన్న అడ్డంకులు ఉన్నప్పటికీ దైవారాధన చేసుకుంటే చక్కగా వాటన్నిటినీ కూడా అధిగమించి అందరికీ చక్కటి శుభ ఫలితాలు ఇస్తాడు గురువు అని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఇది ఈనాటి మన కార్యక్రమం, ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.